కేరింతలు మరొకసారి యావత్ తెలంగాణనే కాదు, తెలుగువారు ఎక్కడున్నా, తెలుగు కాదు అన్ని భాషల వాళ్ళు యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా ఆనందించడం కోసం, ఆస్వాదించడం కోసం వీరందరూ కూడా ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి అభినందిస్తూ, మరి ఎంతో ఎత్తుకెదిగిన వాళ్ళు ఇంతకుముందు అన్నారు బుర్జ్ ఖలీఫా. సో రియలీ సో వండర్ఫుల్ బుర్జ్ ఖలీఫా అనేది. అంత ఎత్తు కాకపోయినా తెలంగాణ కూడా అంత ఎత్తుకు తీసుకుపోవడానికి, టూరిజం అంత ఎత్తుకు తీసుకోవడానికి ఈ బారాదేవిలో కొద్దిగా ఎత్తు ఉంది. బుర్జ్ ఖలీఫా అంత ఎత్తు కాబట్టి కొంత ఎత్తుకున్నది. డెఫినెట్గా మరి ఈ యొక్క మీ సెలబ్రిటీస్ ద్వారా, అంటే ఈ యొక్క హీరో ద్వారా మరొకసారి ఐ థింక్ 2 days ఇన్ హైదరాబాద్, 2 రోజులు మొత్తం కూడా టోటల్గా స్తంభించిపోతుంది. అందరి దృష్టి కూడా ఉప్పల్ స్టేడియం, రైట్? మరి అట్లాగే ఇంత లక్షలాది మంది, కోట్లాది వాళ్ళు చూస్తూ ఉంటారు. మరి దీంతో ఆలోచించినటువంటిది ఈ రోజున టూరిజం డిపార్ట్మెంట్గా ఈ రోజున వాట్ ఈస్ దిస్ అదర్ ఆర్గనైజేషన్, తెలుగు వారియర్స్ టీమ్తో పాటు సో ఐ థింక్ 8 teams ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. సో దీంతో అసోసియేషన్ అందరినీ కూడా అభినందిస్తూ, మరి ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నటువంటి ప్లేయర్స్కి, యాక్టర్స్కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అట్లాగే పైన అంటే ఒకవైపున క్రికెట్, ఒకవైపున సినీ స్టార్సు, కన్నుల పండుగనే చెప్పాలి. ఈ రోజున ఐ థింక్ ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంటు ఇందులో భాగస్వాములైనందుకు ఆనందిస్తూ, the very purpose, the very reason we have to promote tourism not just because of entertainment. This tourism provides employment, మందికి ఉద్యోగ అవకాశం కల్పించే కార్యక్రమం. సో మీ యొక్క వేదిక ద్వారా మరి వేలాది మందికి ఈ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అందించడం కోసం ఒక అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరినీ కూడా, ఈ సంస్థ కూడా నేను అభినందించే కార్యక్రమం చేస్తూ, సేమ్ టైం మిమ్మల్ని కోరేది కూడా ఒకటి ఏంటంటే, మీకున్నటువంటి లీజర్ టైంలో, యువర్ ఆల్ సెలబ్రిటీస్, లీజర్ టైంలో యాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మనిషిగా మానవ జన్మనే ఒక ఉత్కృష్టమైన జన్మ. అదే మన గొప్ప అదృష్టం. సో మనకున్నటువంటి మేధాశక్తి కావచ్చు, ఆర్థిక శక్తి కావచ్చు, శారీరక శక్తి కావచ్చు, ఏదో రూపంలో సమాజం. అందుకని మీ అందరితో విజ్ఞప్తి, whenever you visit, you are informed in advance. We will organize, అంటే కనీసం umpteen number of places which you are supposed to see. ఉంటాం ప్రపంచంలో మనం చూడలే. There are many other places which are to be ఉన్నాయి. ఈవెన్ కేవ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా పోవాలంటే భయం అనిపిస్తూ ఉంది. ఎక్కడో నల్లమల ఫారెస్ట్లోనే ఇటువంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే తెలంగాణ అయినా, తెలుగు అయినా, ఆంధ్ర అయినా ఒక గొప్ప సంస్కృతి, చారిత్రక కట్టడాలు, పురాతన కట్టడాలు, ఆనాడు నవాబులు కావచ్చు, నిజాములు కావచ్చు, రాజులు కావచ్చు, గొప్ప గొప్ప ఉన్నాయి. మనం ఐ థింక్ నాట్ ఈవెన్ 1% చూడాల. సో డెడికేటెడ్ డెఫినెట్ మనకి సరే ఎన్నో వ్యాపకాలు ఉంటాయి, మీకు షూటింగ్స్ ఉంటాయి, అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. అయినా కూడా ఎవ్రీ లైక్ వెస్టర్న్ కల్చర్, అమెరికాలో ప్రతి వారంలో 2 రోజులు టూరిజం, అంటే దే గో అరౌండ్ ది వరల్డ్ డిఫరెంట్ ప్లేసెస్. మన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే
మనకు అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుగా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నా, ఎన్నో అవకాశాలు ఉన్నా, బట్ వీఆర్ అనేబుల్ టు మార్కెట్ అవర్ న్యాచురల్ గిఫ్ట్స్ అవుతున్నాయో వీఆర్ అనేబుల్ టు మార్కెట్ అక్రాస్ ది వరల్డ్. ఏమీ లేనటువంటి ఇసుక తప్ప ఏమీ లేనటువంటి దుబాయ్లో అక్కడ పెట్రోల్ లేదు. ఏమీ లేని దుబాయ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అంటే దట్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అట్లాగే సింగపూర్ తీసుకున్నా, మన దగ్గర కంపేర్ చేసుకుంటే న్యాచురల్ చాలా ఉన్నాయి. అంటే రకరకాల కట్టడాలు, రకరకాల సంస్కృతులు, రకరకాల విభిన్నమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూడాల్సిన అవసరం ఉంది, చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇంతకుముందు యాంకర్ అన్నట్టుగా రాజకీయ నాయకులు అంటే ఆ పొలిటికల్ మీటింగ్ తప్ప ఎవరు రారు. మరి నిజంగా ప్రజలకు చూపించాలంటే, పబ్లిసైజ్ కావాలంటే సో మీలాంటి సెలబ్రిటీస్ వస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి వాటిని మేము మా డిపార్ట్మెంట్ ద్వారా వాటిని కూడా చూపించే కార్యక్రమం చేస్తాం. అందులో ప్రతి ప్లేస్ కూడా ఎక్కడ పోయినా కూడా అడ్వాన్స్గా చాక్అవుట్ ఏ ప్రోగ్రామ్, ఇంటిమేట్ యూ ఆల్, హ్యావ్ ది ఫ్రీక్వెంట్ హాఫ్ అండ్ నవ్ అండ్ దెన్ మీటింగ్స్ పెట్టుకొని మై రిక్వెస్ట్ అంటే మీరు అందరూ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. దిర్ ఇస్ అనదర్ రీజన్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ అంటే దిర్ ఇస్ అనదర్ రీజన్. అల్టిమేట్గా ఈరోజు రాజకీయ నాయకులైనా ప్రజాస్వామ్యం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. బట్ ద నార్మల్ పీపుల్ వీ నో దేర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్స్. సో వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి సో అది జరగాలంటే అందులో ప్రధానంగా ఈరోజు లోయెస్ట్ పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి, డోంట్ థింక్ ఇట్స్ మై పొలిటికల్ స్పీచ్, అవుట్ ఆఫ్ అగనీ ఐఎమ్ టెలింగ్, వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయంలో దే ఆర్ స్పెండింగ్ 90% ఆఫ్ ఇట్ హెల్త్ ఆర్ అన్ ఎడ్యుకేషన్, మోస్ట్లీ ఇన్ ది ప్రైవేట్ సెక్టార్. దే ఆర్ బీయింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్. అంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పర్సన్స్ గ్రామాల ఈ రోజున ఒకనాటి అంటే దశాబ్దాల క్రితం ఈరోజు చూస్తే సైజులనే తగ్గిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఆజాన్ బాహులు ఉండేవాళ్ళు, ఈ రోజున 20 కేజీలు 30 కేజీలు 40 కేజీలు ఉంటారు. అంటే ఎవరు ఆటలు ఆడట్లేదు, స్పోర్ట్స్ ఆడట్లేదు. అండ్ దే ఆర్ స్పెండింగ్ lakhs of rupees టువర్డ్స్ ది ప్రైవేట్ ఎడ్యుకేషన్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్. అంటే మా శాఖ ద్వారా ఐఎమ్ ఎక్సైజ్ అండ్ ఆల్సో టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆల్సో ఆర్కియాలజీ. ఒకటి, వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. అంటే గోటితో పోయేదానికి గోటుల దాకా ఎందుకని సామెతలు ఉన్నాయి. ₹1 ఖర్చు కాకుండా ఒక గంట ఖర్చు చేసి 100 సంవత్సరాల జీవితం మనదే. రోజుకు ఒక గంట ఖర్చు పెడితే, ఒక గంట శ్రమ పడితే ₹1 ఖర్చు కాకుండా 100 సంవత్సరాల జీవితం మనదే అవుతుంది. ఇప్పుడు అరే గ్రామాలలో అరే స్పోర్ట్స్ ఆడండి అంటే గ్రౌండెడ్ సార్ అంటారు. సో దే కెన్ రన్ అలాంగ్ ది రోడ్స్, పరిగెత్తవచ్చు, రకరకాల కాలం చేయవచ్చు. అట్లాగే హాస్పిటల్స్లో కూడా లక్షలు ఖర్చు పెట్టి ఆస్తులు పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. ఒకవైపు విచ్ ఇస్ మై డ్యూటీ నౌ, ద అదర్ సైడ్ ఐ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్. సో యూ హ్యావ్ టు మోటివేట్, ఎడ్యుకేట్ చేయాలంటే వాళ్ళను, ప్రజల్ని ఒక గొప్ప సభగా రప్పించాలి, పెద్ద మీటింగ్స్ పెట్టాలి. సో అటువంటి వాటికి రావాలంటే ఇలాంటి సినీ హీరోస్, క్రికెటర్స్, స్పోర్ట్స్ వస్తే క్రౌడ్ వచ్చేస్తుంది. అందులో వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్, మోటివేట్ పీపుల్. సో అంటే ఆ స్థాయికి ప్రజల్ని తీసుకురావాలన్నప్పుడు అవకాశాలు, టూరిజంను ఒక వేదికగా వాడుకొని అల్టిమేట్గా రాష్ట్రం తెచ్చుకునేది కూడా బాగుండాలి, అందరూ సరిగా ఉండాలని ఆలోచిస్తారు. కాబట్టి సో ఇందులో ఈ టూరిజంలో మా శాఖ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మీకు కావాల్సినటువంటి ఈ ఆర్గనైజేషన్ అయినా యూ కెన్ కండక్ట్ మెనీ అదర్ ప్రోగ్రామ్స్ నాట్ లైక్ దిస్, ఇఫ్ నాట్ ఇన్ ది నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ కాకుండా ఈవెన్ ఎట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ we can
గ్యాదర్ పీపుల్, వీ కెన్ ఫెలిసిటేట్ దెమ్. ఇవన్నీ కూడా చేస్తే ఎట్లా సమాజానికి కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ వెన్ ఎవర్ యూ ఫైండ్ ఏ ఫ్రీ టైమ్ kindly spend some time as per your convenience and our government will support you in all respects. That's also under like which you have not seen so far. So spare some time and I wish this time అంటే 10th ఇందులో కూడా 4 సార్లు అంటే I think consecutively 4 times you have won this cricket league. This time also this 10th league also I wish that you should win in this sports also. And once again I thank you one and all for giving me this opportunity. Thank you very much. రాజకీయ స్పీచ్ అంటే మస్తు ఇస్తాం కానీ ఈ స్పీచ్ అంటే కొంత మాకు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. మీ వారు మీరు డైలాగులు కొట్టలేము. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాం. ఐ రిక్వెస్ట్ తెలుగు వారియర్స్ టీం అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. 4 సార్లు ఛాంపియన్స్ గా నిలిచి మరి ఇప్పుడు 5వసారి ఆ విజయం వైపుకి పరిగెడుతూ ఉన్నారు. సో ఎస్, ఆల్రెడీ ఒక విన్ని లిస్ట్ లో వేసుకున్నారు. అండ్ ఇప్పటి నుంచి హోమ్ లైక్ హైదరాబాద్ లో ఆడబోతున్నారు. ఉప్పల్ స్టేడియంలో 2 మ్యాచెస్ మనం చూడబోతున్నాం అనమాట తెలుగు వారియర్స్ ది. సో ఎస్, సో మినిస్టర్ గారితో కలిసి తెలుగు వారియర్స్ అండ్ photograph, I request a founder of CCL Vishnu Induri గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆఫ్టర్ దిస్ పిక్చర్ అండ్ తిరుమల రెడ్డి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. యా సార్, 1 ఫోటోగ్రాఫ్ కొంచెం ఓకే. సో ఐ రిక్వెస్ట్ విష్ణు ఇందూరి గారిని తిరుమల రెడ్డి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం, ఫోటోగ్రాఫర్స్ ఫోటో అయిపోయిన తర్వాత ఛానల్స్. ఓకే, లెట్ దెమ్ టేక్ ఫస్ట్. ఓకే, ఛానల్స్, వీ హ్యావ్ ఛానల్స్. ప్లీజ్ స్టే బ్యాక్. ఒక్కసారి అలానే అనుకుంటున్నాం వేదిక మీద అందరినీ, ఎందుకంటే మనకి ఛానల్స్ కూడా ఉన్నా. ఒక్కసారి అలానే ఇంతకు ముందు ఎలా అయితే అలానే. సో మినిస్టర్ గారిని కూడా ఒక్కసారి. యా, వీడియో కావాలి కదా, ఒక్క నిమిషం సార్. 1 more టైం సార్. ఫోటోగ్రాఫర్స్ అయిపోయింది, వీడియోగ్రాఫర్స్ రెడీ అనమాట. దిస్ విజువల్ అయిపోతే ఓకే చెప్పండి. ఓకే, ఎస్. సో బ్యూటిఫుల్ ప్లేస్లో ఇవాళ ఈ ఈవెంట్ జరుపుకోవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ తెలంగాణ టూరిజం చాలా 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 ఆనందదాయకం అని చెప్పాలి. అండ్ వన్స్ అగైన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఆనరబుల్ మినిస్టర్ సో జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఓకే,
దాని తర్వాత మన తెలుగు వారియర్స్ మాట్లాడతారు. తమన్ గారితోనే మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఇంకో మైక్ ఇవ్వండి. సో మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మంత్రివర్యులకి. థ్యాంక్ యూ సో ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూపల్లి కృష్ణారావు గారికి తెలియజేసుకుంటున్నాము. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆయన మ్యూజిక్ ని ఏ రేంజ్ లో అయితే కొడతారో, హిట్లు ఏ రేంజ్ లో అయితే కొడుతున్నారో అదే రేంజ్ లో బాల్ ని కొడుతున్నారు అనమాట. ఆయన మామూలుగా లేదు. సో ఎస్ తమన్ గారు, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేద్దాం అనుకున్నాను ఇప్పుడు మీ స్పీచ్, కానీ నా దగ్గర అంత టాలెంట్ స్పీచ్ ఓకే yes I am speechless. ఎందుకో మా సిసిఎల్ ఫౌండర్ విష్ణు ఇదిగో తలబడుతున్నాడు. 5వ సారి తెలుగు వారియర్స్ గెలుస్తున్నాడు. విష్ణు కన్ఫర్మ్ గా నేను గెలుస్తున్నాను, రాసి పెట్టుకో. పొద్దున సరే ఇవాళ రెస్ట్ డే అన్నారు, బట్ పొద్దు నుంచి జిమ్కి అంతా వెళ్ళలేదు. చూస్తే 300 స్టెప్స్ ఎక్కించారు వచ్చి. థ్యాంక్స్ సిసిఎల్ టీమ్. వార్మప్ బాగా అయింది, ప్యాంట్లు అన్నీ టైట్ అయిపోయాయి. లూజ్ అయిందా సార్? ఇప్పుడు నాకేదో టైట్ అయింది. సో వీ హ్యాపీ టు ప్రమోట్ తెలంగాణ టూరిజం. వీ నో హైదరాబాద్ హౌ ఎంత లాస్ట్ 5-6 years ఎంత పెద్దగా డెవలప్ అయిందని తెలుసు. సో వీఆర్ లక్కీ టు బీ హియర్ ఇన్ హైదరాబాద్ అండ్ ప్లేయింగ్ ఫర్ అవర్ తెలుగు వారియర్స్. వీఆర్ హియర్ టు సపోర్ట్ Telangana tourism as a team, and we look forward to make our best for Telangana tourism. Thanks to Krishna Rao garu for supporting us, supporting our team, supporting this cricket, supporting this format, and supporting CCL first in a very big way. And our heartfelt thanks to Mr. Garu, Jubali Krishna Rao garu, and ఇప్పుడు అశ్విన్ ఆయన మాట్లాడతాడు. ఫుల్ స్పీచ్ ఇస్తారని చెప్పారు, ఇప్పుడు ఇస్తున్నారు, రాసుకోండి. మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మా సిసిఎల్కి అండ్ తెలంగాణ టూరిజం ద్వారా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ అందరికీ, రేపు ఓపెల్ స్టేడియంలో ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. తెలుగు వారియర్స్ది ఫస్ట్ అండ్ సెకండ్ జరుగుతుంది. హైదరాబాద్లో క్రికెట్ లవర్స్ అండ్ సినిమా లవర్స్ అందరూ కూడా వచ్చి క్రికెట్ని తెలుగు వారియర్స్ టీమ్ని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సుధీర్ బాబు గారు మాట్లాడండి. సుధీర్ బాబు గారు ఎలా, మీరు మాట్లాడకపోతే ఎలా? ఓ సుశాంత్ గారు, ఓకే సుశాంత్ గారు మాట్లాడండి. గ్రౌండ్ లోనే మాట్లాడతాడు అంటున్నాడు. మీరిద్దరు మాట్లాడాల్సిందే డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్, శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ విష్ణు థ్యాంక్ యూ. అంటే మామూలు విషయం కాదు విష్ణు గారు చెప్పినట్టు. అండ్ మేము కూడా ప్యూర్ ప్యాషన్ ఫర్ క్రికెట్, ఎలా క్రికెట్ చూడటం ఇష్టం, ఆడటం కూడా అలాగే ఇష్టం. అండ్ వీ వెరీ హ్యాపీ టు పార్ట్నర్ విత్ తెలంగాణ టూరిజం అండ్ డెఫినెట్లీ వీ విల్ డూ అవర్ బెస్ట్ టు ప్రమోట్. అలాగే మా ఉప్పల్ స్టేడియంలో తెలుగు వారియర్స్ ఆడుతున్నాం. సో సపోర్టర్స్ అండ్ లెట్స్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధీర్ బాబు గారు, ఆది గారు, అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ముందుగా కృష్ణారావు గారికి చాలా థ్యాంక్స్. అండ్ తెలంగాణ టూరిజం గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ఇందాక వీడియో చూస్తేనే అర్థమైపోయింది, చాలా చాలా బాగుంది. అండ్ ఈ వ్యూ చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఎంత బాగా డెవలప్ అయిపోయిందో. సో అందరూ, సో వీఆర్ హ్యాపీ టు బీ వెరీ వెరీ హ్యాపీ దట్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ టూరిజం, ఇస్ పార్ట్ ఆఫ్ సిసిఎల్. అండ్ ఫస్ట్ టైం ఆడుతున్నానండి సిసిఎల్. అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది, కానీ మామూలుగా దెబ్బలు తగలట్లా. షూటింగ్లో కూడా అందరూ కూడా ఎంత కష్టపడుతున్నారా అనే ఫీలింగ్ మీకు వస్తుంది. అంటే చూస్తే టీవీలో చూస్తే ఏంటి మామూలుగానే కదా అనిపిస్తుంది, కానీ రియాలిటీ ఏంటంటే మీరు దిగితే తెలుస్తుంది అంటారు కదా. సో దిగితే తెలుస్తుంది. నిజంగా ఐ థింక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతున్నాం అందరం. సో ఇట్స్ నాట్ ఈజీ. అంటే మీరు చూసి సడన్ గా కొన్ని చూస్తుంటాను నేను, అంటే అదేంటి చిన్న మిస్ఫీల్ చేస్తారు లేకపోతే ఇదే అని, అంత ఈజీ కాదమ్మా, వస్తే తెలుస్తుంది.
నేను అలానే అనుకున్నాను, బట్ ఫస్ట్ టైం ఆడుతున్నాను కాబట్టి తెలిసింది. సో ఇట్స్ నాట్ ఈజీ, బట్ అట్ ది సేమ్ టైమ్ ఎక్సైటింగ్గా ఉందండి. ఎందుకంటే March 1st వీఆర్ ప్లేయింగ్ పంజాబ్ అండ్ March 2nd వీఆర్ ప్లేయింగ్ కేరళ. అది ఉప్పల్ స్టేడియంలో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. సో ఫ్యాన్స్ అందరూ, అలానే క్రికెట్ లవర్స్ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఓకే, సుధీర్ మాట్లాడతారండి. ఫైనల్ గా సుధీర్ గారు speech సుధీర్ చేస్తారు. బాబు మాట్లాడతారు. సుధీర్ బాబు గారు. తమ్మన్ చెప్తానండి. తమ్మన్ బాగా సక్సెస్ అంటే బిఫోర్ ఐ అందరికి ఫార్మల్గా మాట్లాడే బిఫోర్ ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ తమ్మన్ చాలా బాగా స్కోర్ చేస్తున్నాడు. దానికి రీజన్ ఏంటో తెలుసండి? అంటే వికెట్ ఇక్కడ ఉంటుంది కదా, ఇలా ఉంటాడు, ఎగ్జాక్ట్గా వికెట్ ఎక్కడ ఉందో లేదనమాట. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇందాక అక్కడ ఒక పోస్టర్ వేశారు కదా, మొన్న మ్యాచ్ జరిగింది, నేను కనిపించలేదు. ఎప్పుడైనా సరే నేను కనిపించలేదు అంటే తమ్మని వెనకాల ఉంటాను అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి. జోక్స్ అబౌట్ బాగా సన్నబడ్డాడు. ఇట్స్ నైస్. థ్యాంక్స్ తమ్మన్. సాంబార్ నీ గురించి చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్లీ థ్యాంక్స్ టు మినిస్టర్ ఫర్ టూరిజం జూపల్లి కృష్ణారావు ఫర్ సపోర్టింగ్ CCL. అంటే ఎన్నో ప్లేసెస్ ఇప్పుడు దాకా నేనే చూడని ప్లేసెస్, నాకే సిగ్గు అని చెప్పడానికి. ఇది డెఫినెట్గా ఆ ప్లేసెస్ నాకు వెళ్ళాలని ఉంది, డెఫినెట్గా వెళ్తాను. అండ్ ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఆయన చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే వీఆర్ ఇఫ్ దే నీడ్ అస్, నేను తప్పకుండా ఉన్నాం. విల్ డెఫినెట్లీ ప్రమోట్ టూరిజం ఆఫ్ తెలంగాణ wherever we go. And CCL, it's almost like 10 years. 10 years అంటే ఇట్స్ బీన్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ స్లోగా పాస్ అవుతూ ఇంప్రూవ్ చేసుకుంటూ 10th క్లాస్ డిస్టింక్షన్ కొడతాడు చూడండి, అలా అయిందనమాట ఇప్పుడు CCL పరిస్థితి, ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ ఒకప్పుడు ఒక టెలివిజన్ బ్రాడ్కాస్ట్ దొరకడమే కష్టం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3-4 టెలివిజన్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు ఈ క్రికెట్ మ్యాచ్ని. హోప్ఫుల్లీ ఐ జస్ట్ వాంట్ విష్ దెమ్ రేపు ఇంటరు అలాగే డిగ్రీ కూడా డిస్టింక్షన్లో పాస్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ విష్ణు చెప్తున్నాడు ఇందాక అని చెప్పి, బట్ దేస్ అదర్ సైడ్ ఆల్సో. మేము డబ్బులు ఖర్చు పెట్టాలన్నా సరే ఇంత పబ్లిసిటీ రాదు. అంటే ఐ సీన్ పీపుల్ స్టార్స్ బాన్ క్రికెట్ ఫీల్డ్ విచ్ కన్వర్టెడ్ ఇంటూ ఫిల్మ్స్లో కూడా కెరియర్ బాగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళ బ్రాండ్ ఇన్ జనరల్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఐ థింక్ క్రికెట్ CCL ఈస్ హెల్పింగ్ ఇన్ అదర్ వే ఆల్సో. డబ్బుల కోసమే కాదు, దే సర్టన్ థింగ్స్ విచ్ కొనుక్కోలేని కూడా ఉన్నాయి. ఈ అలాంటి ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది, అలాంటి ఒక పాపులారిటీ ఇస్తుంది CCL. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ విష్ణు ఫర్ దిస్. అండ్ ఫైనలీ మ్యాచెస్ ఆడుతున్నాం March 1st and 2nd. Please come to the stadium and support us. అంటే దిస్ ఆల్ ఇప్పుడు ఎలా అయితే ఒక అంటే దిస్ లైక్ ఈ CCL మ్యాచెస్ అనేది ఇట్స్ లైక్ ఆల్ ఫ్యాన్స్ మీట్ అని చెప్పాను. అంటే ఇప్పుడు మనకు జనరల్గా బాహుబలి ఉందంటే, బాహుబలి అంటే సినిమా సక్సెస్ అయిందంటే కనుక అందరం ప్రైడ్లా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా ఇట్లా వచ్చింది అని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ CCLలో కూడా ఇండస్ట్రీస్, అన్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్ స్టార్స్ ఆడుతూ దానిలో మనం గెలవగలిగితే అది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. డెఫినెట్గా మ్యాచ్ చూడడానికి రండి. థ్యాంక్ యూ. సుధీర్ బాబు గారు రండి. అంటే మీ ఇద్దరం కలిసి ఒకటే రోజు ఎందుకు పెట్టుకొచ్చామంటే, రేపు నేను ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు నేను వాడుకున్నాను అనుకోకూడదు కదా, అందుకని ఇద్దరం ఒకటే రోజు తీసుకొచ్చాం అనమాట. మీరు వేరేగా అనుకోకండి. సీరియస్లీ ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ విష్ణు అన్న ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ గ్రాండ్ ఈవెంట్. అండ్ CCL 10 years నుంచి అవుతుంది. నేను ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఐ థింక్ ఐ వాజ్ విషింగ్ టు ప్లే CCL. ఎందుకంటే మాకు అందరికీ కూడా చిన్నప్పుడు మేము ఎప్పుడో క్రికెట్ ఆడుంటాం కదా, వీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ సీన్ ఆన్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. అండ్ మాకు ఆ ప్లాట్ఫామ్ అందించినందుకు విష్ణు గారికి చాలా థ్యాంక్స్.
And this year, Telangana Tourism is a part of CCL. And Jupalli Krishna Garki, I promise that I will be part of a promotion whenever you invite. We will be there. And I think I can the entire team. So we'll always be there and support Telangana Tourism and wish us luck. Thank you. Thank you so much. And our captain is not here actually, Akhil and Alec were, but he also sent his wishes to us. So me andarki chepmani chepparu that he is also there to support Telangana tourism very big. So from the captain's word, so we are here to tell him that he word make cheppalani. So Akhil also like March 1st and 2nd stadium lo koncham mira. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా? ఓకే. స్టేడియం అంటేనే ఒక ఎమోషన్ అనమాట. డెఫినెట్గా అక్కడ మనం అభిమానించే తారలందరూ ఆడబోతున్నారు CCL. సో తెలుగు వారియర్స్కి సపోర్ట్గా మీరు వెళ్ళండి March 1st and 2nd. సో డెఫినెట్గా అక్కడ కలుసుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఫర్దర్ అందరికి టీం అందరికి తెలుగు వారియర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వన్స్ అగైన్ తెలంగాణ టూరిజంకి అండ్ అలాగే మినిస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. దిస్ ఇస్ గీతా వగ సైనింగ్ ఆఫ్.